ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి. కర్నూలు జిల్లా ఎంబెంగనూరు ఆదోని బైపాస్ బనవాసి గ్రామం సమీపాన సుమారు 75 సంవత్సరాల వృద్ధుడు సైకిల్ తొక్కుతూ సైకిల్పై తన లగేజ్ మొత్తం అమర్చుకొని పోతుండగా ఏఎన్టీవీకి కంటపడ్డాడు. ఆ పెద్దాయనను చూసిన ఏఎన్టీవీ ఆయనతో మాట్లాడి వివరాలు సేకరించగా ఒక్కసారిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినట్టయినది. ఎందుకంటే ఆయన చెప్పే మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయన కఠోర దీక్ష, ఆయన సంకల్పం, ఆయనకు భగవంతుడిపై ఉన్న విశ్వాసమే ఈ వయసులో కూడా ఇన్ని వేల కిలోమీటర్లు ఒంటరిగా సైకిల్ తొక్కుతూ, మరీ ముఖ్యంగా ఆ సైకిల్కు తన వెంట తెచ్చుకున్న లగేజ్ మొత్తం అమర్చుకున్న పద్ధతి కానీ, అమర్చుకొని సైకిల్ తొక్కే విధానం కానీ చూస్తుంటే ఇది సాధ్యమేనా, ఇలాంటి మహానుభావులు కూడా ఉంటారా అనిపించింది. ఇలాంటి ఒక మంచి సంఘటన మా ఏఎన్టీవీ ప్రేక్షకులకు చూపించాలని ఎంతో ఆసక్తితో ఈ వార్తను మేము ముందు ఉంచుతున్నాను. ఇక వివరాలకు వెళ్తే ఆయన ఋగ్వేద బ్రాహ్మణుడు ఎల్ గోపాలకృష్ణ, తిరునల్వేలి ఆల్వకుర్తి చెంగాసి గ్రామానికి చెందినవారు. ఇప్పటికే ఆయన సైకిల్ మీదుగా తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తున్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర రూట్ మ్యాప్ పేపర్ కూడా ఉన్నది. అందుకే తాను వెళ్లే దారిలో వచ్చే ఊర్ల పేర్లు స్పష్టంగా చెప్పగలుగుతున్నానని, నేను సైకిల్పై ఇండియా టూర్ చేయడానికి ప్రధాన కారణం ప్రజలందరూ వారి కుటుంబాలు బాగుండాలన్న సంకల్పంతో చేస్తున్నానని, రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేస్తానని, అది కూడా ఆలయంలో దొరికితే తింటానని, లేదంటే తన వెంట తెచ్చుకున్న లగేజ్ సరుకులతోనే స్వయంగా వంట వండుకొని తింటానని, బయట టీ కాఫీ మాత్రం తప్ప మిగతావేవి తీసుకోనని అన్నారు ఆ బ్రాహ్మణుడు. ధనవంతులు, డబ్బున్న స్తోమత ఉన్నవారు చాలామంది విహారయాత్రలు, టూరు, దేశ విదేశాలు తిరుగుతున్నారని, అయితే తాను పేదవాడినని, తన దగ్గర డబ్బులు లేవని, అయితే తనకు గట్టి సంకల్పం ఉన్నదని, అందుకే నేను కూడా అందరూ విదేశాలు తిరిగితే నేను మన దేశంలో ఉండే పుణ్యక్షేత్రాలు తిరగాలని సంకల్పించానని, అందుకే ఈ సైకిల్ యాత్ర చేపట్టానని అన్నారు. ఆయన ఈ వయసులో సైకిల్ తొక్కడమే కష్టం. అలాంటిది ఆయన సైకిల్కు అమర్చుకున్న లగేజ్తో సైకిల్ తొక్కడం అంటే అది చాలా కష్టమని చూస్తేనే కనిపిస్తుంది. అయితే ఈయన ప్రతిరోజు 12 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతానని, ఎక్కడ ఆ సమయానికి ఆలయం కనిపిస్తుందో అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ముందుకు సాగుతానని, ఇలా ఇప్పటికే ఫిబ్రవరి నుండి ఆగస్టు దాకా నా ప్రయాణం గత 6 నెలలుగా సాగుతున్నదని, ఇదంతా ఆ భగవంతుడి దయ అంటూ ఏఎన్టీవీతో మాట్లాడి తన ప్రయాణాన్ని గమ్యం వైపు మళ్లించాడు. ఇప్పటికే ఈ పెద్దాయన ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగాడో, ఏ ప్రదేశాలు తిరిగాడో, ఇప్పుడు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాడో ఏఎన్టీవీ ప్రతినిధి రవిప్రసాద్తో సంభాషించిన వీడియో కూడా ఇప్పుడు మీరు చూడవచ్చు. ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం, యువకుల నుండి ముసలివారి వరకు పవిత్రమైన కఠోర సంకల్ప దీక్ష ఉంటే ఏదైనా సాధ్యమని ఇలాంటి వీడియోని చూస్తే ఖచ్చితంగా ఇన్స్పైర్గా ముందుకు సాగవచ్చని మాత్రం తెలుస్తుంది. ఈయన సంకల్పం గొప్పది. ఎందుకంటే నిస్వార్థంగా ఏది ఆశించుకోకుండా ఈ వయసులో కూడా ప్రజలందరూ బాగుండాలి, వారి కుటుంబాలు బాగుండాలి అన్న గొప్ప సంకల్పంతో ఈ సైకిల్ యాత్ర చేస్తున్నటువంటి ఈ వృద్ధుడికి మీరందరూ సపోర్ట్ చేస్తారని, ఆ భగవంతుడి దయ ఎల్లప్పుడూ ఈయనపై ఉండాలని ఏఎన్టీవీ కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ వీడియోను మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. రైట్. L. Gopalakrishna here. I am cycle yatra coming. My village name Tirunelveli, Alvakurchi, Tengasi, Tamil Nadu. Cycle yatra coming. All temple Paligram Darshanam. I am coming. Rigveda Brahmana, Veda Addantaha, Madurai, Tiruchi, Tiruvannamalai, Kanjipuram, Madras, Kabalishwar Koval, and Tirupati. All temple Darshanam over. Then after Goa, Mad Goa, all temple Darshanam. Gokarna, Karnataka, Gokarna, all temple Darshanam. That route for in Kolhapur, Mahalakshmi, Jyotiba, Palan, Maharashtra, Mumbai, Siddhi Vinayaka, Dada Siddhi Vinayaka, Mahalakshmi, Babul Nate, Gate of India, all temple Darshanam over. Then after Solapur, Ekvira temple, Pune, Lonavala, Khandala, all temple Darshanam over Paligram. And after don't do Shiva temple, don't Shiva temple and Solapur, Siddheshwar, Solapur, Maharashtra, Siddheshwar temple Darshanam over. Then after come to Wagmari temple, Bhagyavati Devi temple is there, Wagmar temple Darshanam, Karnataka border and Maharashtra border temple Darshanam over. Then after Mantralya, Raichur Shivan temple, Siddheshwar, Gokarna, Gulbarga, Bashveshwar, very famous temple, Jyotirlinga in Karnataka, Jyotirlinga, Bashveshwar and
Siddheshwar, all temples are darshanam over, and Subreshwar, Raichur, temple darshanam over, Mantralya, Raghavendra Swami, all temples darshanam over, Tungabhadra, Nadi, Samudram, all asnanam over, Mantralya, Raghavendra Swami, temple darshanam over, and then after I am going to Adoni, Shiva temple, Rama temple, all darshanam. I am going to Tirupati, Tirumala, on Raichur to Mantralya to this Adoni route. I am national highway. I am standing cycle yatra coming. All 6 months over February, March, April, May, June, July, August. I am standing national highway. Standing. Sarvajala Sukhino Bhavantu, Sarva Guru Kulajata, Sarva Sarman Bhadi, Sadai Purushaha, Hai Deve, Devadi, Siddhini, Samasta Sukhino Bhavantu, Sarvastam Mangalam Bhavantu. Now going Tirupati, Tirumala, Tirupati, and I am going to Anantapur, that would go Guti, Anantapur to Tirupati going. Tamil Nadu Yatri, Karnataka, I am standing in Adoni highway. కాదు పెద్ద ఆయన, మీరు ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చానని చెప్తున్నారే, అన్ని సైకిల్ పైన తిరిగారా? Cycle yatra. One One day for 10 or 12 kilometer driving. Any temple will come. Shivan temple, Rama temple, Hanuman temple. Darshan, night. Permission take just night halt. Temple permission take halt. Night no driving. 7 o'clock halt. Morning start a yatra. All these are rice, chawal, atta, arsi, silver, public coal stove is there. Self cooking. Water shop, coffee, tea, chai, coffee adjustment. Shiva temple, Hanuman temple, Venkateshwara temple, all temples. ఒక రోజుకి ఎన్ని కిలోమీటర్లు సైకిల్ తొక్కుతారు? 12 kilometer. I am 10-12 kilometer driving per day for 10 or 12 kilometer. 10-12 kilometer. Night halt, night no driving. మీ సంకల్పం ఏంటి? ఎందుకు ఇలా సైకిల్ పైన యాత్రలు చేస్తున్నారు 6 నెలల నుంచి? I am not driving car, bike because not income, car driving knowledge, no. Cycle yatra, all are coming my state, my country, luxury bus car coming. Why I will not go? I will not go for Dubai, Singapore, Malaysia, Hong Kong. Not go India tour, Mari. I am going to bicycle yatra, pad yatra, food walk, pad cycle yatra, per day for 10-12 kilometers. All public Shamamar Kano, family Shamamar Kano. Illarka Vendi Dev Darshana yatra, మీరు ఎక్కడి నుంచి బయలుదేరారని అన్నారు? మీ ఊరు, మీరు రాష్ట్రం ఎక్కడి నుంచి బయలుదేరారు మీరు? తమిళనాడు యాత్రి, తమిళ, ఆంధ్ర, కర్ణాటక. తమిళనాడు ఎక్కడి నుండి బయలుదేరారు? తిరునెల్వేలి టు స్టార్ట్. ఏ నెల? తిరునెల్వేలి, మై విలేజ్ నేమ్ తెంగాసి. ఎప్పుడు బయలుదేరారు మీరు? ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై. ఫిబ్రవరి స్టార్ట్ 2026. ఇప్పటికే 6 నెలలు కావస్తుంది. 6 months over. Now how many days will take, I don't know. Now Tirupati darshan take, after go to my state, my country, Tamil Nadu yatri, I am going. అంటే మీకు దైవ దర్శనాలు, పుణ్యక్షేత్రాలు తిరగాలనుంది, ఆర్థిక స్తోమత లేనందువల్ల సైకిల్ పైన యాత్రలు చేస్తున్నారా? సైకిల్ యాత్ర, దేవ దర్శన యాత్ర, ఆశ్రమం అనుకున్నాం, ఇలా అనుకున్నాం, ఇలా గోల్కొండ పేజీ దర్శనం ఆన్ ద వే మ్యాప్ రూట్ కమింగ్. అట్లా సుమారు స్వామి మీ వయసు ఎంత ఉంటుంది? వయసు తెలియదు, భగవాన్ ఆశీర్వాదం. వయసు తెలియదు, సర్వస్వ మంగళం. ఒక 70 పైన ఉంటాయి, 70 పైన ఉంటుంది ఏజ్. వయసు తెలియాల్సి భగవాన్ మీరు పెద్దయినా మీరే అంతా ఇప్పుడు చూస్తున్నాం సైకిల్ పైన లగేజ్. ఈ సైకిల్ పైన లగేజ్ కనిపిస్తుందంట. మీ లగేజ్ అంటే మీరే ఓన్గా వండుకొని తింటారా? సెల్ఫ్ కుకింగ్ రైస్, చావల్, ఆటా, స్టీల్ పాత్రం, ప్లేట్, సంస్కృత్ పుస్తకం, ధోతి, ఆల్ అవైలబుల్. ఓన్ సెల్ఫ్ కుకింగ్, కోల్ స్టవ్, కోల్ చార్కోల్ and self cooking in coal stove. This is self cooking. Permission take and pump water, boring pump, tank water, village public smart test, permission take, self cooking. Come this side around, not like come. Take the camera up. Aaj GoPro, aaj tower. This is water tank, water supply, water pani and wash. This water supply. The tank water emergency medical help. అదేంది? ఇది సైలెన్సర్. సైలెన్సరా? దేనికి సైలెన్సర్? ఇదంతా మీ వండుకొని తినే సామాను పదార్థాలా? పాత్ర, స్టీల్ పాత్ర, ప్లేట్, రైస్, టవల్, డాల్, చిల్లీ పౌడర్, టర్మిక్ పౌడర్. ఏం తింటారు డైలీ ఫుడ్? 1 time భోజన్, 1 time కుక్, వాటర్ పర్మిషన్ టేక్, స్టమక్ టెస్ట్. 1 time భోజనం, 1 time పార్సల్ టేక్, సెల్ఫ్ కుకింగ్.
वाटर शॉपर नो चाय काफ़ी एडजस्टमेंट राम टेम्पल देवी टेम्पल वेंकटेश्वर टेम्पल हनुमान टेम्पल शिवन टेम्पल सुब्रह्मण्य स्वामी टेम्पल सुमार पालिग्राम टेम्पल दर्शन आई एम कमिंग लोक समस्त सुखिनो भवन्तु सर्व समस्त सुखिनो भवन्तु మీరు యాత్ర చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం. ఈ ఏజ్లో కూడా మీరు 6 నెలలుగా ఇక్కడ చూస్తున్నాం మనం ఇప్పుడు. ఈ ఏజ్లో కూడా గత 6 నెలలుగా సైకిల్ యాత్ర చేస్తూ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్నాడు ఈ పెద్ద మనిషి. ఈయన మన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శించుకొని ఆదోని హైవే రోడ్డు పైన పోతుంటే మన ఏఎన్టీవీ కలిసిన తర్వాత సమాచారాన్ని అడిగితే ఆయన రోజుకు 12 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతాడంట. ఎక్కడ ఆగితే ఆ టెంపుల్ దగ్గర ఆ రోజు విశ్రాంతి తీసుకొని ఆ పూటకు ఎవరైనా పెట్టినా తింటాడు లేదా ఆయన తెలుసు. ఇక్కడ చూసే సైకిల్ మీరు ఇప్పుడు ఈ సైకిల్కి అన్నీ అమర్చుకున్నాడు. ఇంత లగేజ్తో మామూలు వచ్చి సైకిల్ తొక్కడమే కష్టం, కానీ ఇంత లగేజ్తో సైకిల్ తొక్కుతున్నాడు ఈ పెద్ద ఆయన. ఈ సైకిల్కి ఆయన తినే రోజు ఒక స్టోర్ ఐటమ్ అంటే ఆయన ఫుడ్కి ఏవైతే కావాలో పప్పు దినుసులు కావచ్చు, రైస్ కావచ్చు, అన్నీ ఇక్కడే చూస్తున్నాం మనం. తర్వాత ఆయన వాడుకునే స్నానం చేసే ఇక్కడ బకెట్తో సహా వాటర్తో సహా చిన్న ఆయన ఏమైతే నిత్యావసరాలు కావాలనో అంతా ఈ సైకిల్ పైన స్టోర్ చేసుకోవడం, ఆయన ఆహార దినుసులు కూడా ఇక్కడ చేసుకోవడం చాలా గొప్ప విషయం, చాలా అద్భుతము. ఈ వయసులో ఆయన దాదాపుగా 6 నెలల నుండి అంటే ఫిబ్రవరిలోన ఈ స్వామీజీ వచ్చేసి తమిళనాడుకు చెందిన వ్యక్తి అంట. ఫిబ్రవరిలో మొదలుపెట్టిన యాత్ర ఈరోజు మనకు ఆగస్టు ఈరోజు 9. ఈ రోజుకి కరెక్ట్గా 6 నెలలు దగ్గరగా వస్తుంది. 6 నెలలుగా సైకిల్ యాత్ర చేస్తూ మనకు దగ్గర ఉన్నటువంటి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని ఇంకా వెళ్తుంటే ఏఎన్టీవీ గంటకి కట్టుకున్నాడు. ఆ స్వామీజీతో మాట్లాడినాము. ఆ స్వామీజీ సంకల్పము ఏంటంటే ఒకటే ప్రధానంగా, నా దగ్గర డబ్బులు లేవు, నేను కటిక పేదవాడిని. చాలామంది పెద్ద ఉన్నవాళ్ళు, ఉన్నత కుటుంబానికి చెందిన వాళ్ళు యాత్రలను చెప్పి డబ్బు లేదు కాబట్టి సైకిల్ యాత్రతో నాకున్న ఈ శేష జీవితాన్ని పుణ్యక్షేత్రాలు తిరగాలంటే నా దగ్గర డబ్బు లేదు కాబట్టి కేవలం సైకిల్ యాత్రతో 6 నెలల నుండి వివిధ రాష్ట్రాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ మన మంత్రాలయం మా ఆదోని బైపాస్తో పోతుంటే ఏఎన్టీవీ కలిసింది. మరిన్ని విషయాలు ఏఎన్టీవీతో షేర్ చేసుకున్నాడు. ఆ వీడియోలన్నీ తీసినాము. ఆ వీడియోలు ఇప్పుడు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఒకసారి ఆయన పెద్ద ఆయనకు ఉడతా భక్తిగా మన ఏఎన్టీవీ తరపు నుండి కూడా ఆయనకు సహాయం చేస్తాము. गोपाल कृष्ण ये तिरुनेलवेली तेंगासी आल्वा तमिलनाडु यात्रा మన ఏఎన్టీవీ ద్వారా కూడా పెద్ద ఆయనకు మన ఏఎన్టీవీ ద్వారా కూడా పెద్ద ఆయనకు ఏదో నాకు తోచిన ఒక 500 రూపీస్ ఆయనకు దారి ఖర్చు కావచ్చు సహాయపడుతుందని. అలాంటి ఆ భగవంతుడు కూడా ఈయనకు ఇంకా శక్తిని ఇవ్వాలని, ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మేము ఏదో ఇస్తున్నామని కాదు, మన ఏఎన్టీవీ తరఫున ఆయన దారి